నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యమస్తమా. వినాయక చవితి మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పని మొదలు పెట్టినా ముందుగా ఆ గణపయ్యని ఆరాధించి పూజించిన తర్వాతే మిగతా పనులన్నీ కూడా మొదలు పెడుతుంటాం. అటువంటి గణపయ్యకు సంబంధించిన వినాయక చవితి అంటే ఆ రోజు ముఖ్యంగా మనం ఏ రకంగా ఆయనని ఆరాధించాల్సి ఉంటుంది. చాలామంది ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా, వాళ్ళ ఆనవాయితీకి తగ్గట్టుగా ఉంచి మళ్ళీ తీసేస్తుంటారు. అసలు నిజంగా ఇలా చేయడం అనేది ఆనవాయితీ ఉంటేనే గణపయ్యని ఇంట్లో పెట్టుకోవాలా? చాలామందికి డౌట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేయండి. తప్పకుండా. సో ఒకటేంటంటే వినాయక చవితి ఫస్ట్ అడిగిన ప్రశ్నలో ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క లంబోదరుడు ప్రతి ఇంటిలో కూడా మనకి అనేకమైనటువంటి విఘ్నాలని నాశనం చేసేవాడు, అంటే ఆటంకాలని పారద్రోలి శుభాన్ని కలిగించేవాడు వినాయకుడు. అందుకే విఘ్ననాయకుడు అంటారు, ఆయన్ని గజముఖుడు అంటారు. ముందుగా అతను పుట్టుకని మనం తెలుసుకోవాలి. అసలు ఆయన స్వయంభూగా అవతరించాడు. అంటే స్వయంభూగా తన అంటే ఏంటి, అమ్మవారి చేతుల మీదుగా తన ప్రాణం పోసుకున్నాడు. గర్భస్థమైనటువంటి తనకి రూపం కాదు, తనకి అభిభక్తం అంటే ప్రకృతి రూపాన్ని కలిగి ఉన్నాడు అతను లంబోదరుడు. అటువంటి లంబోదరుణ్ణి అంటే అతని వినాయకుడిని ఫస్ట్ మనం అతని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవడం, ఆ తదుపరి ఆయనకి విఘ్నాధిపత్యం ఎందుకు వచ్చింది తెలుసుకోవడం, ఆ తదుపరి ఆయనకి శాపం ఎలా వచ్చింది, అంటే ఎందుకు అతను మూర్ఛపోయాడు 2 సార్లు, చంద్రుని శాపం ఏమిటి, చంద్రుని వల్ల ఎందుకు ఇబ్బంది పడ్డాడు, చంద్రునికి అమ్మవారి శాపం ఎందుకు పెట్టింది, ఇవన్నీ కూడా మనకి చవితి చంద్రుని యొక్క కథ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు తప్పకుండా ఆ కథని చదివి ప్రయత్నించండి. ఏముంది, విఘ్నాధిపతి రూపం, స్వామివారి రూపం గజముఖుడు ఎలా అయ్యాడు, అంటే గజాసురుని ఎలా సంహరించాడు, గజముఖుడయ్యాడు. తర్వాత సరికి మనకి ఇక్కడ విఘ్నాధిపత్యానికి సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరికి పోటీ రావడం, ఆయన ఆధిపత్యాన్ని పొందుకోవడం, తదుపరి ఆయన చంద్రుని నవ్వడం వల్ల పుట్టబగిలి మూర్చపోవడం, తర్వాత విష్ణు బ్రహ్మలు శివుడు కలిసి ముగ్గురు దానికి ప్రాణం పోయడం, తర్వాత చంద్రుడికి శాపము, ఇవన్నీ కూడా చేసిన తర్వాత శమంతకమణి ఉపఖ్యానం, కృష్ణ పరమాత్ముడు శమంతకపని దొంగిలించినట్టుగా ఆ సత్రాజిత్తు ప్రకటించడం. ఆ యొక్క ఈ కథను కూడా విన్న వాళ్ళకి చవితి యొక్క దోషం తొలగిపోతుంది నిజంగానే. కానీ ఇది చాలామంది అనుకుంటారు భాద్రపద శుద్ధ చతుర్రోజు ఉన్నటువంటి చంద్రుడు అనుకుంటారు. కాదు, ప్రతి చంద్ర దర్శనం అంటే ప్రతి చవితిలో చంద్రుని చూస్తే శాపమే. అది ఖచ్చితంగా, ఆ శాపం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఈ కథ విన్న వాళ్ళకి పుణ్యం కలుగుతుంది స్పష్టంగా చెప్పారు కృష్ణుడు. కానీ ప్రతి చవితి రోజున మనం చంద్రుని చూస్తే దోషమే. కాబట్టి ప్రతి చవితికి కూడా మనం ఆ కథ వినాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా మంది తెలుసుకోండి, ఇంపార్టెంట్. ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా చెప్తున్న విషయం, ప్రతి చవితి కూడా మనకి ఖచ్చితంగా మనకి చంద్రదర్శనం అనేది దోషం కలిగిస్తుంది. కనుక సాయంకాల సమయంలో పొద్దున్నో ఆ వినాయక ఉత్పత్తి, ఆ గజముఖుడి కథను తెలుసుకొని తప్పకుండా అందరూ కూడా 2 నక్షత్ర శిరస్సులు వేసుకుంటే 5 నిమిషాలు, 5 నిమిషాల కథ శుభ్రంగా విని అక్షత శిరస్సులో వేసుకుంటే అక్కడ హాయిగా మనం ప్రశాంతంగా ఉండవచ్చును. చాలా మంది ఏంటంటే భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రమే ఇవి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇది ఈ ప్రశ్నకు సమాధానం. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి 1 రోజా 3 రోజుల ఆనవాయితీ ఏమిటి అనేది. అసలు ఆనవాయితీ అనేది ఆచారం, శాస్త్రోక్తమైనది మాత్రం 1 రోజు. నవరాత్రులు, దశరాత్రులు, స్వామివారికి ఉద్వాసన, నిమజ్జనం అంతా కూడా మనకి 10 రోజుల కార్యక్రమం శాస్త్రంలో లేదు. ఏ శాస్త్రంలో కూడా మనకి గణపతి ఉపనిషత్తు ద్వారా మొత్తం కోలుకున్నా, పద్మ పురాణాలు చూసుకున్నా, అలాగే పార్వతీదేవి చెప్పినటువంటి విషయంలో అయినా సరే, ఎటువంటి శివపురాణంలో కూడా ఇటువంటి 9 రాత్రుల యొక్క విషయం అనేది ఎక్కడా లేదు. మరి ఎందుకు వచ్చింది ఇది అనేది చాలా మంది చెప్పే ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, నాకంటే వాళ్ళు చెప్పే ఉంటారు. 1893 1893 సంవత్సరంలో స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో శ్రీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి ఆధ్వర్యంలో ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పతనాన్ని కోరుకొని ఈ యొక్క భారతీయులందరినీ కూడా కులమతాలకు అతీతంగా అందరిని చేర్చి యుద్ధ సన్నాహాలు ఎలా చేయాలి, స్వాతంత్ర్యాన్ని ఎలా పొందుకోవాలనేటువంటి భావనతో అందరినీ ఒక దగ్గర రూపకల్పన చేసే ప్రక్రియలో అయినా అందరినీ దగ్గర తీసి, మాకు నవరాత్రులు ఉన్నాయి, మేము గణపతిని 9 రోజులు పెట్టుకుంటాం, ఇది మధ్యలో మానేశారు, మాకు అరిష్టం అవుతుందని చెప్పేసి ఆయన అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని 9 రోజులు, ఈ 9 రోజులలో యుద్ధ సన్నాహాలు, స్వాతంత్రాన్ని ఎలా పొందనే విషయంలో చర్చ చేసుకున్నారు ఆయన. దానికోసం 1893 సెప్టెంబర్ 1893 సెప్టెంబర్ 16 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది, నవరాత్రులు అనేది. ఎందుకు? ఈ కారణం చేత. కానీ మనకి 1 రోజు చవితి రోజు మాత్రమే పండగ చేసుకొని మర్నాడు పంచమి రోజున స్వామివారి ఉద్వాసం చెప్పేయాల్సిందే, ఆ స్వామి నిమజ్జనం చేయాల్సిందే. మరి అటువంటి ఆనవాయితీ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? ఎందుకు లేదండి. సనాతన ధర్మం కన్నా గొప్పది ఇంకేమిటి లేదు. సనాతన ధర్మం మాత్రమే గొప్పది, నేను అందులో గట్టిగా చెప్తాను నేను. ఎందుకంటే లోక కళ్యాణం కోసం
లోకహితము కోసం అందరినీ కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరికీ అన్నదాన భోజన వస్తు సాముదాయాన్ని ఎంత కూడా ఇవ్వగలిగేటువంటి సత్తా ఉన్నటువంటిది సనాతన ధర్మం మాత్రమే. దాని గురించి నేను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. నేను అటువంటి సనాతన ధర్మంలో అందరూ కూడా 9 రోజులు హాయిగా లంబోదరుణ్ణి, గజముఖుణ్ణి, శూర్పకరుణ్ణి అనేటువంటి ఆ యొక్క బొజ్జేని పూజిస్తే ఎంత ఆనందం ఉంటుంది మనకి. అందరూ కలిసి మన సాధక బాధకాలని ఆనందాలని పంచుకోగలిగే అవకాశం, సామూహికమైనటువంటి భోజనం, మీరు తెచ్చిన పులిహోర నేను తినడం, నేను పులిహోర మీరు తినడం, ఇలా సామూహికంగా అంటూ అలవాటు అంటే ఏది మనకు అంటరానితనం లేనటువంటి ప్రశస్తం. అలాంటిది మరి ప్రపంచంలో లోకల్లో బ్రాహ్మణుడందరూ కూడా ఇతర కులాల వాళ్ళని పక్కకు పెట్టాడు అనేటువంటి స్థితిని దిగదార్చి మాట్లాడేటువంటి వ్యక్తులకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 1893 బాలగంగాధర్ తిలక్ బ్రాహ్మణుడై ఉండి ఇటువంటి అందరి మతాలతో కలిసి ఎలా భోంచేశాడు, మరి ఆ కాలంలో కనుక కుల మతాలకు అతీతంగా ఎలా పనిచేశాడు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మాట్లాడుతుంటే సోకాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, బాపనుల వల్ల ఇట్లా జరుగుతుంది, బాపనుల గుళ్ళకు రానిలేదు. మరి చిదంబర దేవాలయం దర్శించారా తెలియదు అంటే అప్రస్తుతమైన కొన్ని విషయాలు చెప్పాలి. చిదంబర దేవాలయం చూసారప్పుడన్నా మీరు? చిదంబర దేవాలయంలోకి మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే మీకు 18 నిమిషాలు పడుతుంది. 18 నిమిషాలు పడుతుంది లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే. అంత విశాలమైనటువంటి దేవాలయం. ఒకవేళ అటువంటి విశాలమైన దేవాలయంలో ఎవరైనా సరే అన్య కులస్తులు అనుకుందాం, జనాలు అనుకుంటున్నాను, అన్య కులస్తులు వచ్చేసి ఆ గేట్లో ఎంటర్ అయినప్పుడు ఈ బాపనోడు ఆ శివునికి పూజ వదిలిపెట్టేసి బయటికి వచ్చేసి అన్య కులస్తుని బయటికి వెళ్ళగొడితే అవకాశం ఉంటుందా? అంత దివిజ్ఞాన అంటే అక్కడ బయటకు వచ్చి వెళ్ళగొట్టేటువంటి అవకాశం ఉంటుందా? అంటే లేనివి కల్పించబడ్డాయి. బ్రిటిష్ వారు కావచ్చు, మొఘళ్ళు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, చాండాల అంటే మతాల వాళ్ళు కావచ్చు, ఇదంతా కల్పన చేసి హిందూ మతాన్ని గందరగోళంగా తయారు చేశారు. చాతుర్వర్ణం వేరు. ఇప్పుడు మీరు యాంకర్, అతని కెమెరామెన్, అతని పని అతను చేయాలి, అది వర్ణం. మీ పని మీరు చేయాలి. గెస్ట్గా నా పని నేను వచ్చేసి మీతో అసభ్యంగా మాట్లాడితే, ఆ కెమెరా ముందుకు వచ్చేసి అసభ్యంగా వస్త్రధారణ చేస్తే అది అంతే వర్ణం ఇది. అంటే మీ వర్ణంలో మీరు ఆ పని చేయాలి, నా వర్ణంలో ఈ పని చేయాలి. అది 4 వర్ణాలు మరి ఎవరు వాళ్ళు గ్రూప్గా విభజించబడుతుంది. దట్స్ గ్రూప్. ఆ గ్రూప్కి ఆ పని ఉంటుంది. అందుకు సృష్టించారు తప్ప లేనిపోనేందుకు. అలాంటి గొప్ప క్రియేటివిటీ వినాయక వ్రతంలో కనపడుతుంది మనకి. కులమతాలకు అతీతంగా ఈ సామూహిక చేసుకోవడం అనేది కనపడుతుంది. ఇంకా విశేషం ఏంటంటే బుద్ధి సిద్ధి అనేటువంటి భార్యల చేత ఆయన కీర్తించబడుతుంటారని చెప్తుంటారు. ఇది 3 రోజు చేసుకునేటువంటి కార్యక్రమం కాదు, ఒకటే రోజు చేసుకునే కానీ మీరు చెప్పాను. చాలా మంది డౌట్, సిద్ధి బుద్ధి పెళ్ళాలా ఇద్దరు? అసలు ఆయన బ్రహ్మచారి. అంటే పార్వతీ పుత్రుడిగా అతను బ్రహ్మచారి. కానీ బ్రహ్మ మానసమైనటువంటి వ్యక్తులని ఇద్దరిని సృష్టించాడు. ఎందుకు? ప్రజల యొక్క అనుకూలతని, వారికి మంచి సామరస్య ధోరణి, జ్ఞానాన్ని, ఆనందాన్ని, కార్య విజయాన్ని కలిగించడానికి బుద్ధి అనేటువంటి శక్తిని, సిద్ధి అనేటువంటి శక్తిని రెండు ఆయన తీసుకొచ్చేసి గణపతికి ఇచ్చి నువ్వు వీరిని వివాహం చేసుకుని కల్పిస్తాడు. వివాహం అనేది కూర్చోటి తాళి కట్టలేదు ఆయన, ఆ ఇద్దరిని స్వీకరించమని చెప్తాడు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన శక్తుల్ని గ్రహించాడు ఆయన. కాబట్టి వారి శక్తి అనేది విడదీరి అనేటువంటిది, అంటే విడదీరైనటువంటిది. కాబట్టి అందుకే భార్యను శక్తిగా చూస్తారు. ఎందుకంటే భర్త నుంచి వేరు లేనటువంటిది శక్తి. కాబట్టి అటువంటి శక్తిని ఆయన అక్కడ పెళ్ళైనట్టు కనబడుతుంది మనకి. అంటే లోతుగా ఆలోచించాలి. అటువంటి సిద్ధి బుద్ధి సమేతమైనటువంటి వినాయకుని పూజిస్తే మనకి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి పొందుకుంటాం. ఆ కార్యసిద్ధి సఫలమవడానికి మంచి బుద్ధిని ప్రేరేపిస్తాడు. కాబట్టి విద్యార్థిని కూడా తప్పనిసరిగా ఆ రోజు మీరు సిద్ధి బుద్ధి సమేత గణపతిని ఆరాధన చేయాలి. అది విశేషం. అందులో మీరు అనుకున్నట్టుగా 21 పత్రాలతో స్వామివారి పూజ చేస్తుంటారు. జాజిపత్ర అని, తర్వాత అర్కపత్రం అని, తులసి దళాలతోని, చూతపత్రము, ఔదుంబర పత్రంతో, అలాగే అనేకమైనటువంటి 21 పత్రాలతో, బృహతి పత్రంతో చేస్తూ ఉంటారు పూజలు. అసలు ఇవి ఎందుకు చేస్తారో తెలుసా? చాలా మంది వచ్చేసి ఏంటో ఆకులు పడేస్తారు ఆయన మీద. మనకి ఇప్పుడు కాలం ఏంటి? వర్షాకాలం వెళ్ళిపోతూ శీతాకాలం ప్రవేశించే సమయం. ఎన్ని క్రిమికీటాలు బయట ఉంటాయి సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోండి మీరు. అనేకమైన క్రిమికీటకాలు మొన్న వర్షాలకి, ఇప్పుడు వర్షాలు వెళ్తున్న సమయంలో భూమి విచ్చుకున్నప్పుడు అనేకమైనటువంటి బ్యాక్టీరియా బయటకు వస్తుంటుంది. రాబోయే శీతకాలానికి ఈ బ్యాక్టీరియా ఎక్కువ ఉధృతం అవుతుంటుంది. మీరు చూడండి, చాలా మటుకు రోగాలు, శ్వాస సంబంధించినటువంటి అనారోగ్యాలు, చర్మ సంబంధ అనారోగ్యాలన్నీ కూడా మీకు శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయి. ఇది సైన్స్ చెప్తోంది. మరి ఈ సైన్స్ కంటే ముందు నా సనాతన ధర్మం చెప్పింది రోగమయ కాలం రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇట్లా అనేకమైనటువంటి పత్రాలని ఏ ఇంట్లో అయితే కుప్పగా పోస్టమని ఉంటామో సాయంకాలం వరకు అవి కాస్త ఉమ్మగిలినట్టు అవుతాయి. అంటే వేడికి వాటి వాయువులు ప్రసరం అవుతాయి బయటికి. ఆ వాయువులు పీల్చడం వల్ల శ్వాసమైనటువంటి అనారోగ్యాలు దూరం అవుతాయి. తులసి, మారేడు, చూతపత్రము, అర్కపత్రము, బృహదీ పత్రము, దవనము,
ఇలాంటివి అనేకటువంటి సువాసనటువంటి ఆయుర్వేదమైనటువంటి పత్రాలను అక్కడ వేసి ఆ రాత్రి మొత్తం ఉండడం వల్ల ఆ ఇంటికి మొత్తం ఒక పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఈ గాలి ఏర్పడుతుంది. అది పీల్చడం వల్ల రాబోయేటువంటి శీతాకాలంలో ప్రమాదాన్ని నివారింపజేస్తోంది. మరి దీన్ని కూడా తెలుసుకోకుండా ఇంతటి సైన్స్ నా సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి అందుకే మనం గణపతిని ఈ యొక్క ఇన్ని రకాల పత్రాలతో పూజ చేయాలి. మరి ఆయనకి మోదకాలు ఎందుకు పెట్టాలండి? మోదక విశేషం ఏంటి? ఆయనకి ఉండ్రాళ్ళు ఎందుకు పెట్టాలి? చప్పిడి ఉండాలి ఎందుకు పెడతాడు? చప్పిడి తింటాడు ఆయన. ఆ చప్పిడి పదార్థం అనేది నీలో అహంకార తత్వాన్ని తగ్గించుకోమని చెప్పడానికి. మోదకం అంటే కొబ్బరి లవుతో బెల్లంతో కొబ్బరితో చేసినప్పుడు మోదకం వేరు, ఉండ్రాళ్ళు వేరు. ఆ మోదకం లావుగా ఉంటుంది. ఆ మోదకం అనేది కొబ్బరిలవుతో వేసి ఈ ఆరోగ్యమైన లక్షణం, వేడి శరీరం ప్రారంభమవుతుంది. శీతాకాలంలో శరీరంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఆ టెంపరేచర్ తగ్గడానికి నీకు బెల్లం ఉపయోగపడుతుంది. బియ్యపిండి ఆ బెల్లం వల్ల ఆరోగ్యవంతమైన లక్షణం ఏర్పడుతుంది. జఠరాగ్ని బలంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఆకలి ఎక్కువగా వేస్తుంటుంది, తినాలనిపిస్తుంటుంది. ఆ తినాలనిపిస్తున్న టైంలో తక్కువ తినడం కోసం చలివిడి అనేటువంటి బియ్యపిండి, కొబ్బరి అరగకుండా అంటే పదార్థాన్ని అరగకుండా చేస్తుంది కొబ్బరి, బెల్లము ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మోదకాన్ని తినమని చెప్పారు. ప్రతి వెనకాల సనాతన ధర్మానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉంది, 100% ఖచ్చితంగా ఉంటుంది. ఇలా స్వామివారికి మోదకాలు పెట్టమని చెప్పారు. ఆ తదుపరి స్వామివారికి కథను వినమని చెప్పారు. షోడశోపచార పూజ ఉంటుంది. స్వామివారికి పంచామృతం అంటే భక్తి, నువ్వు భక్తిగా ఎంతనే చేయి ఆయన అంటే. అందుకే అంటాడు, నువ్వు ఒక పత్రం పెట్టినా సరే, నాకు ఒక పత్రం పెట్టి 21 పత్రాలు దొరకలేదు, ఒక పత్రం పెట్టని చెప్తున్నాడు. పోనీ మనకి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా? మీకు వరకు నాకు తెలిసి నీకు 25 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే మీ వయసులో కూడా దానం చేసిన వరకు అయితే మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు. నాకు తెలిసినంత వరకు అయితే 2005, 2006 నుంచి మాత్రమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ తయారైపోయింది. అంటే భగవంతుడు కలుషితం చేస్తున్నాడా, లేదా మనం కలుషితం చేసుకుంటున్నామా, కాలుష్యం చేస్తున్నామా? మనమే చేస్తున్నాం. మన శాస్త్రంలో మట్టి వినాయకుడిని పూజించి దాన్ని నీళ్ళు నిమజ్జనం చేయమని చెప్తారు. నీళ్ళలో పత్రితో సహా నిమజ్జనం చేయమంటారు. స్వామివారి యజ్ఞోపవీతాన్ని ఆ పత్రి ఉంటే స్వామివారికి ఆ పత్రి కూడా మనం నీళ్ళలో పడేస్తాం. ఎందుకు పడేస్తున్నాం అంటే శీతాకాలంలో వచ్చినటువంటి అనేకమైన మలినాలన్నీ కూడా ఈ ఆకుల ద్వారా క్రిమికీటకాలు తీసుకొని అవి అనుకూలంగా పొంది మనకి జలశుద్ధిని కలిగిస్తాయి. కాబట్టి జలశుద్ధిని కలిగించేందుకే మనం పత్రి అవన్నీ కలిపి స్వామివారి నిమజ్జనం అంటాం. కానీ మనం తిన్న విస్తరాకులు, మనం తాగినటువంటి బాటిళ్ళు, మనం తాగినటువంటి గ్లాసులు ప్లాస్టిక్ తీసుకుపోయి అందులో వేసి మీ పండుగలన్నీ కూడా కాలుష్యం అవుతున్నాయి. కాబట్టి గణపతి పండుగను మీరు చేసుకోవద్దు, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి పర్మిషన్ కావాలి మాకు? ఎందుకు నా పర్మిషన్? ఎందుకు నా పండుగ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? నేను 89% మంది నా హిందూ ప్రజలు ఉన్నప్పుడు నేను ఎందుకు పర్మిషన్ తీసుకుంటాను? నేను భజన చేసుకోవడం పక్కోడు పర్మిషన్ నాకెందుకు? నువ్వు చేసుకున్న ప్రార్థనలు నా పర్మిషన్ తీసుకుంటున్నావా? ఇది నా సనాతన ధర్మంలో తప్పు అంటాను. నీ మంచి కోరికే, నా పక్కనటువంటి ఇతర కులస్తులు కానీ ఇతర మతస్థులు కానీ క్షేమం కోసం నేను పూజ చేసుకుంటాను. నా దాంట్లో మంత్రమే అది, స్వస్తి ప్రజాభ్య పరిపాలింతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభం భవతు లోకా సమస్త సుఖినో భవంతు. లోకల్లో పురుగు పుట్రలు, ఈ మతం ఆ మతం, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు ఎవరు లేడు, అందరు క్షేమంగా ఉండాలని చెప్తుంది నా మతం. దానికోసం నేను పూజ చేసుకుంటున్నప్పుడు నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి నేను? అంటే ఏమిటి? కాలుష్యం వెదలుతున్నావు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి. పొలోమని సౌండ్లు పెట్టేసి, తప్పుడు పాటలు పెట్టేసి, అడ్డమైన పాటలు పెట్టేసి, అడ్డమైన డ్యాన్సులు వేసేసి, వినాయక మండపంలో క్యాబరీలు ఆడుతూ, క్యారమ్ బోర్డులు ఆడుతూ, పిచ్చి పిచ్చి పాటలు పెట్టేసి ఎవరు చెప్పారు మీకు? భజన చేయండి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళావదావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే వదైత్యకం. ఎన్ని అష్టోత్తరాలు స్వామివారి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చదవండి. ఆ చదవడం వల్ల వైబ్రేషన్ పెరుగుతుంది. సంగీతం పాడండి, వాళ్ళ స్వామివారికి వాయిద్యాలు వాయించండి, అలాగే స్వామివారికి కూచిపూడి చేయించండి, నృత్యం చేయించండి, భరతనాట్యం చేయించండి, కథకళి చేయించండి. జనాలకి ఈ రకమైన శాస్త్రీయమైనటువంటి కళల్ని పరిచయం చేయండి. ఇంత విషయం ఉంది నవరాత్రుల్లో. కాబట్టి లోక కళ్యాణం కోసం ఈ గణపతి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఆ స్వామివారిని మనము పత్రితో పూజించిన, షోడశోపచారాలతో పూజించిన, భక్తితో పూజించమని చెప్తోంది. ప్రతి ఒక్కళ్ళకి హితవు కలిగేట్టుగా పూజ ఉంటుంది. కాలుష్యం లేకుండా మట్టి బొమ్మల్ని మాత్రం మీరు ఉపయోగించి స్వామివారి చేసుకొని 108 నామాలతో, అష్టోత్తర నామాలతో స్వామివారిని పూజించి ఆ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టి స్వామివారిని పూజిస్తే తప్పకుండా మనకి సిద్ధి, బుద్ధి, ఆనందము, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక చాలామంది వచ్చేసి లక్ష్మీ గణపతి అంటారు, తర్వాత శక్తి గణపతి అంటారు. ఇంతమంది పిల్లలు ఆయనకి. అసలు ఆయన బ్రహ్మచారి అనే విషయం గుర్తుపెట్టుకోండి బాబు ఫస్ట్ మీరు. అసలు ఆయన బ్రహ్మచారి. ఒక్కొక్క ఉపాసనలో అతన్ని స్వీకరించిన వాళ్ళ తత్వం వేరు. లక్ష్మీ గణపతి లక్ష్మీ భార్య కాదు, లక్ష్మీదేవితో సహా గణపతి పూజిస్తున్న అర్థం.
ఓకే. అంతే లక్ష్మీ గణపతిని విష్ణుమూర్తి భార్య అయినటువంటి గణపతికి లక్ష్మి భార్య ఎలా అవుతుంది? అవును. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా మనకి. అంటే ఇలా అడిగేటువంటి వ్యక్తులకు కూడా మాకు కూడా చెప్పడానికి జుగుప్సాకరంగా ఉంటుంది. అందుకే నేను అలాంటి వాడు గట్టిగా చెప్తాడు, అంటే తట్టి చెప్తాడు. నేను అలాంటి వాడు లక్ష్మీదేవితో కలిపి గణపతిని పూజించడము అంటే గణపతి యొక్క అనుగ్రహంతో, గణపతి యొక్క స్థిరమైనటువంటి సిద్ధితో నాకు ఆ లక్ష్మీదేవి నా ఇంట్లో ఉండేట్టుగా పూజించడమే లక్ష్మీ గణపతి పూజ. శక్తి గణపతి అంతే. శక్తి అంటే కూడా అక్కడ భార్య కాదు, అక్కడ అమ్మవారు పార్వతీదేవి అంశ. ఆ శక్తిని నాకు ఇగో కార్యం చేయడానికి వెళ్తున్నాను, ఈ యొక్క ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను ఆ ఇంటర్వ్యూలో గెలవడానికి నాకు గణపతిని స్మరణ చేయి, శక్తి గణపతిని ప్రార్థన చేయి. ఇలా ఒక్కొక్క తత్వాన్ని మనము ఉపాసన ద్వారా తెలుసుకునే విషయాలు ఉండాలి తప్ప లౌకికంగా తెలుసుకొని ఇంతమంది పెళ్ళాలా అనేటువంటి వ్యక్తులకి సమాధానం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మంలో లోతుగా తెలుసుకొని మీలాంటి వాళ్ళ ద్వారా, ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మనకు వెళ్తున్నటువంటి ఇట్లా అనేక విషయాలందరూ కూడా అందరికీ శుభాన్ని కలిగిస్తాయని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.